ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. చైనా రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం, అదే సమయంలో అక్కడి బ్యాంకులు సాధారణ పెట్టుబడిదారుల కోసం బంగారు వ్యాపార సేవలను నియంత్రించడం ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. 2026 మే నెలలో చైనా ఏకంగా 163 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దీని విలువను రోజువారీగా లెక్కిస్తే సగటున ప్రతిరోజు 7,600 కోట్లకు పైగా ఉంటుంది. వరుసగా 3 నెలల పాటు 150 టన్నులకు పైగా గోల్డ్ దిగుమతి చేసుకోవడం చైనా డిమాండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే చైనా దిగుమతులు గతేడాదితో పోలిస్తే 76% పెరిగి 692 టన్నులకు చేరాయి. దేశంలోని సాధారణ ప్రజలు ఆర్థిక అనిశ్చితి వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించి భౌతిక బంగారాన్ని, గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్లను ఆశ్రయిస్తుండగా ప్రభుత్వం కూడా తన కేంద్ర బ్యాంకు ద్వారా వరుసగా 19 నెలల పాటు కొనుగోలు జరిపి తమ అధికారిక నిల్వలను రికార్డు స్థాయిలో 2,331 టన్నులకు పెంచుకుంది. అయితే ఈ కొనుగోళ్ల జోరు మధ్య చైనాలోని అతిపెద్ద బ్యాంకులైన ఐసీబీసీ, గ్యాంగ్ఫాంగ్ బ్యాంకులు వ్యక్తిగత పెట్టుబడిదారులకు అందించే విలువైన లోహాల స్పాట్ ట్రేడింగ్, డిఫర్డ్ డెలివరీ కాంట్రాక్ట్ల వంటి మధ్యవర్తిత్వ సేవలను అకస్మాత్తుగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. తమ ఓపెన్ పొజిషన్లను వెంటనే ముగించుకోవాలని, లేదంటే బలవంతంగా లిక్విడేట్ చేస్తామని కస్టమర్లను ఆదేశించాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం మార్కెట్లో పెరుగుతున్న విపరీతమైన అస్థిరత, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాల వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది 3 సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనాలున్నాయి. దీనివల్ల గోల్డ్ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద క్వాంటిటేటివ్ హెడ్జ్ ఫండ్లే ఈ నష్టాలను తట్టుకోలేకపోతున్న తరుణంలో సామాన్య పెట్టుబడిదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని బ్యాంకులు భావించాయి. అందువల్ల ఇది పూర్తిగా రిస్క్ మేనేజ్మెంట్ చర్యగా తీసుకోబడింది. నిజానికి చైనా బ్యాంకులు ఈ విధమైన ఆంక్షలు విధించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్, పింగ్ ఆన్ బ్యాంకులు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. 2020 నుంచే చైనా ప్రభుత్వం వ్యక్తిగత ఇన్వెస్టర్ల కంటే సంస్థాగత ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చైనాలో బంగారం పెట్టుబడులను పూర్తిగా నిషేధించలేదు. సామాన్య ప్రజలు ఇప్పటికీ గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్లు, బ్రోకరేజ్ సంస్థల ద్వారా షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్లో సురక్షితంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. కేవలం అధిక రిస్క్ ఉండే ట్రేడింగ్ సేవలను మాత్రమే బ్యాంకులు నియంత్రించాయి. ఈ పరిణామాలు ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి ఒక బలమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రపంచంలోని అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో ఒకటైన భారత్పై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. చైనా బ్యాంకుల హెచ్చరికలను బట్టి చూస్తే స్వల్పకాలంలో బంగారం మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉందని అర్థమవుతోంది. ఒకవైపు దేశీయ రక్షణ కోసం చైనా బంగారాన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా భారీగా కొనుగోలు చేస్తూనే, మరోవైపు మార్కెట్ ఒడిదుడుకుల నుండి సామాన్య ఇన్వెస్టర్లను రక్షించడానికి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ వ్యూహం అంతర్జాతీయ మార్కెట్ కదలికలను ముందే పసిగట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.